హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. నేను ఒక మలయాళం మూవీ చూశాను, సర్వం మాయ. మూవీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేసి రాశాడు. సో ఇందులో మనకి హీరో వచ్చేసి నివిన్ పాలి. సో హీరో క్యారెక్టరేషన్ ఏంటంటే ఇతను ఒక మ్యూజిషియన్ అవ్వాలనేది అతని గోల్ అనమాట. సో బట్ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ట్రెడిషన్ అనమాట, అంటే పూజలు, వీళ్ళు బ్రాహ్మణులు ఉంటారు, పూజలు అలా చేయాలనేది వీళ్ళ ఆచారం అనమాట. ఫ్యామిలీ ట్రెడిషన్ ఫాలో అవుతారు అందరూ. కానీ ఇతను ఒక్కడే మ్యూజిషియన్ కోసము ట్రై చేస్తుంటారు. సో అలా ట్రై చేస్తూ ఉండగా ఇతనికి డబ్బు అనేది అవసరం ఉంటాయి కదా ట్రయల్స్కి. సో ఈ డబ్బు ఎలా చేయాలనేది అతను ఆలోచించగా ఇతని ఫ్రెండ్ అనమాట, బావ ఇతడు. సో అతను ఏం చేస్తాడంటే, నాతోని అసిస్టెంట్ కదా పూజలు ఉంటూ నీకు పేమెంట్ ఇస్తా అని చెప్తాడు అనమాట. సో అట్లా వెళ్ళిపోయినాక ఒకరోజు పడుకుంటాడు. పడుకొని మీన్ టైంలో లేస్తాడు అనమాట. లేచే వరకు అతని ఫోను ఒక అమ్మాయి ఇట్లా బ్రౌజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ట్యూషన్ అందరూ అలర్ట్ అయిపోతారు అక్కడ ఆడియన్స్. సో అతను ఏంది ఎవరని అనుకోకుండా చూసేవారికి అమ్మాయి వెళ్ళిపోతుంది. బాయ్ నేను రేపు వస్తా అని వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళ తాతతో చెప్తారనమాట. తాత ఇట్లా అయింది అంటే, నీ ఏజ్లో ఉండగా నాకు కూడా అలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయి అన్నట్టు అతను కొట్టి పడేస్తారు. కానీ నెక్స్ట్ ఆమె ఆ డోర్ వెనుకనే ఉంటుంది అనమాట. ఆమె నువ్వు ఎందుకు వచ్చావు ఏంది అనేది చెప్తూ ఉంటుంది ఆమె. నేను దయ్యాన్ని, ఇట్లా నేను చనిపోయినా, ఎందుకు చనిపోయినా కూడా నాకు తెలియదు, అసలు నేను ఎవరికి పుట్టానో అది కూడా మర్చిపోయాను, ఎంత రీకాల్ చేసినా గుర్తు రావట్లే అన్నట్టు చెప్తా అన్నమాట. సో అక్కడి నుంచి మూవీ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్కి అయిపోతుంది. మూవీ అయితే అక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఆమె దయ్యం కాబట్టి ఈయనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇతని కెరీర్ పరంగా కానీ అమౌంట్ పరంగా కానీ హెల్ప్ చేస్తూ ఉంటాను. కానీ ఈ ఏదైతే జర్నీ ఉంటుందో ఆ జర్నీలో ఆమె ఈయనతో లవ్లో పడిపోతుంది. దయ్యం అబ్బాయితో లవ్లో పడిపోతుంది అనమాట, నివిన్ పాలి. అమ్మాయి క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. పర్ఫార్మెన్స్కి అయితే నేను ఫ్యాన్ అయిపోయాను, పెద్ద ఫ్యాన్. రియా షీపు అనమాట ఆమె పేరు. అమ్మాయి చేసింది కదా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చిన్న క్యూట్ ఇన్నోసెన్స్ ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్లో. చాలా బాగా ప్లే చేసింది. చాలా మంచి ఫ్యూచర్ ఉంది అమ్మాయికి. రియా షీపు గుర్తుపెట్టుకోండి. సో ఈ మూవీ చూస్తుండగా నాకు ఇంకొక మూవీ గుర్తొచ్చింది. మూవీ నేమ్ వచ్చేసి ఎందుకంటే ప్రేమంట. అక్కడ హీరోయిన్ కూడా చనిపోతాయి కదా, సో ఇక్కడ ఈమె కూడా చనిపోతుంది. సేమ్ డిట్ క్యారెక్టరైజేషను. 80% సినిమా ఏంటిదో అది మొత్తం ఇక్కడ దింపేసింది అనమాట. సో ఆమె ఎందుకు చనిపోయింది, ఏంది, ఆమె ఎవరిని లవ్ చేసింది అనేది స్టోరీ మొత్తం ఎండ్లో చూడండి. ఇది కొంచెం సస్పెన్స్గా పెట్టుకోండి. మూవీ అయితే చాలా బాగుంది. సర్వమ్మాయ బ్లాక్ బస్టర్ మూవీ. మిస్ అయిన వాళ్ళు చూడండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? ఇలాంటి మరెన్నో మూవీ రికమెండేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.